ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా తక్కువ కాంపిటీషన్తో ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. దానికంటే ముందు మీకు ఇక్కడ దివాళీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తున్నాము. బ్యాంక్కి సంబంధించి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, అలాగే రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, అలాగే ఏఎల్పి టెక్నీషియన్, ఇలా మనకి అన్ని రకాల కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. కేవలం మీకు ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా 499 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ కంటెంట్ అనేది ఉంది. సో ఫస్ట్ కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీకు క్లాసెస్ అనేవి వినండి, డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి జాబ్స్కి 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ కూడా ఈ జాబ్స్కి చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.iitism.ac.in. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో వీలైనంత తొందరగా అన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా మన ఇక్కడ 19 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి లెవెల్ 3 ప్రకారం సాలరీ వస్తుంది. సో లెవెల్ 3 అంటే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 50,000 వరకు అయితే సాలరీ అనేది వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి మీకు పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మీకు ఫర్దర్గా మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఒక జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ మనకి గ్రూప్ సి క్యాడర్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే సో మీరు ఏ డిసిప్లిన్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం మీరు 55% మార్కులతో ఎవరైతే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటి సాఫ్ట్వేర్స్కి సంబంధించి యూజ్ చేసేటువంటి మీకు స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అట్లీస్ట్ 25 వర్డ్స్ పర్ మినిట్స్ ఆన్ కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అంటే మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క రిటర్న్ టెస్ట్ అనేది మీరు పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎగ్జామినేషన్లో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మాత్రం డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. కేవలం మీకు 100 మార్కులకి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఏంటంటే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారనమాట. సో మీకు ఇనీషియల్లీ 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ అనేది చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి.
ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో ఆ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే సో మీ ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దానికంటే ముందు ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ఫామ్ అని చెప్పేస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తుంది. అన్నీ కూడా మీరు ఒకసారి చదివిన తర్వాత క్లియర్గా అప్పుడు మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ పేజ్లో ఏంటి అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీకు నోటిఫికేషన్లోనే ఆన్లైన్ లింక్ అనేది ఇచ్చారు ఫీ పే చేయడానికి. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మాత్రం 26 అక్టోబర్ వరకు మాత్రమే టైం ఉంది. సో కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయదు. ఎందుకంటే లాస్ట్ డేట్లో మనకి సర్వర్ అనేది బిజీగా ఉండడం వల్ల సో మీకు అప్లై కూడా కాకపోవచ్చు. కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వారిని ఫస్ట్ అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. కాబట్టి ఇక్కడ మీకు తక్కువ పోటీ అనేది ఉంటుంది. అప్లై చేసిన అందరికీ ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి సో దాని ద్వారా తర్వాత వీళ్ళని ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్కి అయితే పిలుస్తారనమాట. సో అవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు కనుక ఈ డిగ్రీ పాస్ అయ్యండి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి మంచి జాబ్స్ గురించి కనుక వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కూడా అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.